హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసి అందులో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ అయితే రాస్తున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసి కోడింగ్ అనేది అయితే ప్రాక్టీస్ చేశాం. అక్కడ మనము ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసి క్లాస్ క్రియేట్ చేసి అందులో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అయితే యూజ్ చేశాము. ఈ రోజు వీడియోలో మనము ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేయకుండా మనకు ఇన్బిల్ట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ప్రోగ్రామింగ్ రాయాలనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి ఆ ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకోండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి ఈజీగా. అండ్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి డైలీ. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, మనకు ఈజీగా ప్రోగ్రామింగ్ అనేది అయితే రాయగలము. సింపుల్ గా STS అనేది అయితే ఓపెన్ చేయండి. మనం అంతకు ముందు ఒక 2 ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసి 2 క్లాసెస్ క్రియేట్ చేసి ఆ క్లాసెస్ లో మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది అయితే యూజ్ చేశాము. ఇప్పుడు సింపుల్ గా ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాం, ఎటువంటి ఇంటర్ఫేస్ క్రియేట్ చేయకుండా. ఒక క్లాస్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లో సప్లయర్ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తూ రాస్తున్నాం కాబట్టి సప్లయర్ డెమో అనేది అయితే తీసుకున్నాము. సప్లయర్ డెమో ఇంటర్ఫేస్ క్లాస్. మనం ఆల్రెడీ ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి మనం ఎటువంటి ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్బిల్ట్ ఇంటర్ఫేస్ కాబట్టి డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి, ఆటో జనరేట్ అయిపోతుంది మనకు ఈజీగా. ఇక్కడ సింపుల్ గా నేను ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను అండ్ ఆ తర్వాత ఒక మెయిన్ మెథడ్ రాశాము. ఇక్కడ ఒక స్టాటిక్ వేరియబుల్ అనేది అయితే తీసుకున్నాము. స్టాటిక్ స్ట్రింగ్ నేమ్ ప్రోడక్ట్ అని తీసుకున్నాం. ప్రోడక్ట్ ఈక్వల్ టు ఆండ్రాయిడ్. ఇక్కడ మనకు స్టాటిక్ స్మాల్ లెటర్ ఉండాలి, ఎస్, అందుకే ఎర్రర్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టాటిక్ వేరియబుల్ అనేది అయితే తీసుకున్నాము. స్టాటిక్ స్ట్రింగ్ ప్రోడక్ట్ ఆండ్రాయిడ్ అని. అండ్ మెయిన్ మెథడ్ లో మనము ఈ సప్లయర్ ఇంటర్ఫేస్ లో ఒక గెట్ మెథడ్ అనేది అయితే ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్. మనం ప్రీవియస్ వీడియోస్ లో ఒక ఇంటర్ఫేస్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ క్లాస్ లో క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియోలో మనము ఎటువంటి ఇంటర్ఫేస్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫంక్షన్ సప్లయర్ ఇంటర్ఫేస్ ఉంది, అందులో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది అనుకోండి. ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని యూజ్ చేసి మనం ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నాము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసి. మనము సప్లయర్ ఇంటర్ఫేస్ ని రిఫరెన్స్ గా అయితే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనము సప్లయర్ టైప్ చేసి కంట్రోల్ స్పేస్ కొట్టండి. మనకు ఈ java.util.function ప్యాకేజ్ లో ఈ సప్లయర్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఇది సెలెక్ట్ చేయండి, మనకు ఇంపోర్ట్ అయిపోతుంది ఆ ప్యాకేజ్ అనేది. ఇక్కడ జెనరిక్ టైప్ మనం ఏ టైప్ తీసుకుంటున్నాము, బులియన్ ఇంటీజరా స్ట్రింగ్ అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ బులియన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బులియన్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు సప్లయర్ ఇంటర్ఫేస్ లో రిటర్న్ టైప్ అయితే ఉంటుంది, రిటర్న్ వాల్యూ ఇస్తుంది కాబట్టి మనము ఇక్కడ మనకు సప్లయర్ ఇంటర్ఫేస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ లో రిటర్న్ టైప్ ఉంది కాబట్టి రిటర్న్ వాల్యూ అయితే వస్తుంది. ఈ రిటర్న్ టైప్ అండ్ రిటర్న్ వాల్యూ లేకుండా నేను 2 ప్రోగ్రామింగ్స్ అయితే చేశాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో, అది ఒకసారి చూడండి అర్థమవుతుంది. ఇక్కడ మనకు సప్లయర్ ఇంటర్ఫేస్ కి రిటర్న్ వాల్యూ అయితే ఇస్తుంది కాబట్టి మనము ఇక్కడ రిటర్న్ వాల్యూ చెక్ చేసుకొని రిటర్న్ వాల్యూ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 0 నో పారామీటర్స్ తీసుకున్నాము, ఆరో మార్క్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ ని ఈక్వల్ అంతే, ఇక్కడ ఆండ్రాయిడ్ ఉంది కదా, ఈ ఆండ్రాయిడ్ లెటర్స్ ని లెంత్ ఎంత ఉంది, ఈక్వలా కాదా అనేది అయితే చెక్ చేద్దాం బులియన్ టైప్ కాబట్టి. ఇక్కడ సింపుల్ గా ప్రోడక్ట్ డాట్ లెంత్ తీసుకున్నట్లయితే ప్రోడక్ట్ డాట్ లెంత్ ఈక్వల్ టు 10. ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ మనం బులియన్ తీసుకోవద్దు, బులియన్ ఒక వేరియబుల్ తీసుకున్నాము, S1 అని తీసేసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ కదా, ఆండ్రాయిడ్ లెంత్ ఎంత 1 2 3 4 5 6 7 ఈక్వల్ టు 10.
no, false. This is false. False. And next ఇంకొక సప్లయర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తాము. సప్లయర్ ఇంటర్ఫేస్ రిఫరెన్స్ గా యూజ్ చేసి మనము ఈ జనరిక్ టైప్ అనేది అయితే మారుద్దాం. ఇక్కడ ఇంటీజర్ తీసుకుందాము. ఇంటీజర్ s2 రిఫరెన్స్ వేరియబుల్ అండ్ నో పారామీటర్స్, arrow mark, product dot length. మనకు ఆ ప్రోడక్ట్ కు ఇచ్చిన డేటా ఎంత లెంత్ ఉంది అంటే ఎన్ని క్యారెక్టర్స్ ని కౌంట్ చేసి మనకు లెంత్ అయితే ఇస్తుంది సింపుల్ గా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు ఇంకో సప్లయర్ రిఫరెన్స్ గా తీసుకొని సప్లయర్ ఇప్పుడు స్ట్రింగ్ జనరిక్ అనేది అయితే తీసుకున్నాము. స్ట్రింగ్ అనేది అయితే తీసుకున్నాము. s3 ఈక్వల్ టు స్పేస్ నో పారామీటర్స్, arrow mark. లాంబ్డా ఎక్స్ప్రెషన్ కి నేను వీడియో చేసి చెప్పాను కదా కాన్సెప్ట్ గా, అదైతే చూడండి. మీకు ఇక్కడ నో పారామీటర్స్ ఏంటి, 1 పారామీటర్, 2 పారామీటర్స్ ఎప్పుడెప్పుడు తీసుకుందాం అనేది అక్కడ ఉంది. నేను సింటాక్స్ అయితే చెప్పాను. ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్, ఆరో టోకెన్ అండ్ బాడీలో మనం ఎలా రాసుకోవాలనేది అయితే ఆ కాన్సెప్ట్ వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్రోగ్రామింగ్ అనేది అయితే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సింపుల్ గా నో పారామీటర్స్ తీసుకున్నాను, ఆరో టోకెన్ తీసుకున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ డాట్ మనకు ఇక్కడ స్ట్రింగ్ రిటర్న్ వాల్యూ వచ్చేసి స్ట్రింగే రావాలి కాబట్టి మనం ఆ స్ట్రింగ్ ని క్యాపిటల్ లెటర్స్ లో చేద్దాము. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఉంది. ఈ ఆండ్రాయిడ్ లెటర్స్ అన్ని మనకు క్యాపిటల్స్ లో రావాలి. అంటే దాని రిఫరెన్స్ వేరియబుల్ డాట్ టు అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్. స్ట్రింగ్ క్యాపిటల్ కావాలంటే అప్పర్ కేస్, స్మాల్ లెటర్స్ కావాలంటే లోయర్ కేస్ తీసుకొని ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేస్తే మనకు వాల్యూస్ అనేది అయితే రావు. మనకు ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేయాలి. మనం ఇంకా మెథడ్ ని అయితే కాల్ చేయలేదు కాబట్టి మనకు ఆల్రెడీ సప్లయర్ ఇంటర్ఫేస్ లో ఒక మెథడ్ అయితే ఉంటుంది, గెట్ మెథడ్. ఆ గెట్ మెథడ్ ని మనం ఇక్కడ ఇచ్చిన రిఫరెన్స్ వేరియబుల్ తో మనం ఆ గెట్ మెథడ్ ని కాల్ చేయాలి. సింపుల్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ తీసుకొని s1 డాట్ గెట్ అనేది అయితే యూజ్ చేసినట్లయితే మనకు ఈ ఫాల్స్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రింట్ కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ s2 డాట్ గెట్ సింపుల్ గా సెకండ్ లెంత్ ఎంత ఉందో మనకు అది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ s3 డాట్ గెట్ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. ఈ గెట్ మెథడ్ వచ్చేసి మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఇన్బిల్ట్ లో ఉన్న సప్లయర్ ఇంటర్ఫేస్ లో ఈ గెట్ మెథడ్ అనేది అయితే ఉంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఆ మెథడ్ ని మనం కాల్ చేస్తేనే మనకి ఇవన్నీ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేద్దాము. జావా అప్లికేషన్ ఓకే. ఇక్కడ చూసుకోండి మనకు ప్రోడక్ట్ లెంత్ వచ్చేసి 1 2 3 4 5 6 7 ఉంది. 7 ఈక్వల్ టు 10 కాదు, ఫాల్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ డాట్ లెంత్ ఎంత ఉంది, 7, రైట్. అప్పర్ కేస్ ప్రోడక్ట్ డాట్ టు అప్పర్ కేస్, మనకు అన్ని లెటర్స్ అప్పర్ కేస్ లో వచ్చాయి. ఈ విధంగా సప్లయర్ ఇంటర్ఫేస్ అనేది ఇన్బిల్ట్ లో ఉన్న లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లో ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి ఈ విధంగా అయితే ప్రోగ్రామింగ్ అయితే రాసుకున్నాము. అండ్ ఈ సప్లయర్ ఇంటర్ఫేసే కాకుండా మనకు కన్జ్యూమర్ ఇంటర్ఫేస్, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అండ్ బై కన్జ్యూమర్, ప్రెడికేట్, బై ఫంక్షన్, ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అన్ని ఉంటాయి. వాటిని యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ అయితే రాస్తూ ఉంటాము. ప్రస్తుతానికి ఈ సప్లయర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ లలో మనము కన్జ్యూమర్, బై కన్జ్యూమర్, మనకు ఈ సప్లయర్ కి గెట్ మెథడ్, కన్జ్యూమర్ బై కన్జ్యూమర్ కి యాక్సెప్ట్ మెథడ్, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కి అప్లై మెథడ్, ఈ విధంగా అయితే ఉంటాయి. మనకు ఈ విధంగా యూజ్ చేస్తూ మనము ప్రోగ్రామింగ్ అయితే రాసుకుంటూ ఉంటాము. ఈ సప్లయర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మీరు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ని ప్రాక్టీస్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ డిస్క్రిప్షన్ లో గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.